అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పీఆర్సీ, డీఏ బకాయిలకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, రేషనలైజేషన్ పేరుతో పాఠశాలల మూసివేతకు స్వస్తి పలకాలి. టీఎస్, యూటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాయకుల డిమాండ్ అయితే చేయడం జరిగింది. ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్నటువంటి పీఆర్సీ, 6 డీఏలను కూడా ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని టీఎస్, యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటాచారి డిమాండ్ చేశారు. శుక్రవారం మోత్కూరు మండలంలో నిర్వహించిన టీఎస్, యూటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల పీఆర్సీ, పెండింగ్ డీఏల విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడంతో ఉపాధ్యాయుల్లో తీవ్ర నిరాశ నెలకొందని అన్నారు. ఆలస్యం చేయకుండా పీఆర్సీని ప్రకటించి బకాయిగా ఉన్నటువంటి 6 డీఏలను వెంటనే విడుదల చేయాలని, అలాగే ఎంప్లాయీ హెల్త్ కార్డుల అమల్లో జాప్యాన్ని నివారించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలను మూసివేసే చర్యలను విరమించి వాటి బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని వెంకటాచారి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్, యూటీఎఫ్ మండల అధ్యక్షుడు దర్శన వెంకన్న తదితరులు అయితే పాల్గొనడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, సర్వీస్ పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతను లక్ష్యంగా చేసుకుని తెలంగాణ ప్రభుత్వం నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకంను ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. లబ్ధిదారులందరికీ కూడా నాణ్యమైన, పారదర్శకమైన వైద్య సేవలు అందించడానికి రూపొందించిన ఈ పథకం డిజిటలైజేషన్, క్యాష్లెస్ చికిత్సలు, పక్కా నిధుల నిర్వహణతో కూడిన సమగ్ర వైద్య రక్షణను అందిస్తుంది. ఈ నూతన ఆరోగ్య పథకం రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటుగా సర్వీస్ పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు, వారిపై ఆధారపడిన అర్హులైన కుటుంబ సభ్యులందరికీ కూడా వర్తిస్తుందండి. లబ్ధిదారుల గుర్తింపును పారదర్శకంగా మార్చడానికి ఎంఐఎస్ వ్యవస్థ ఆధారంగా డిజిటల్ నమోదు చేపట్టి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన డిజిటల్గా హెల్త్ కార్డులను జారీ చేస్తారు. సేవలను లబ్ధిదారులకు మరింత వేగంగా చేరవేసేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న 12 వెల్నెస్ సెంటర్లకు అదనంగా మరో 25 కొత్త వెల్నెస్ సెంటర్లను ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది.